విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే విధంగా విద్య ఉండాలని, వ్యక్తి ప్రగతికి మార్గం చూపేది విద్య అని తెలియజేస్తూ ఘనంగా వీటీ హైస్కూల్ సూపర్ ప్లాటినం వేడుకలు జరిగాయి. ఈ నెల 30న పూర్వ విద్యార్థుల సమ్మేళనం. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే విధంగా విద్యా విధానం ఉండాలని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సివి రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం సీతంపేటలో వీటీ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన పాఠశాల 77వ వసంతాల సంబరాలు మెగా జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే విధంగా విద్య ఉండాలని, వ్యక్తి ప్రగతికి మార్గం చూపేది విద్య అని తెలియజేస్తూ ఘనంగా వీటీ హైస్కూల్ సూపర్ ప్లాటినం వేడుకలు జరిగాయి. ఈ నెల 30న పూర్వ విద్యార్థుల సమ్మేళనం. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే విధంగా విద్యా విధానం ఉండాలని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సివి రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం సీతంపేటలో వీటీ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన పాఠశాల 77వ వసంతాల సంబరాలు మెగా జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాఠశాల ప్రతి వ్యక్తి అభ్యున్నతికి పునాది రాయిగా నిలుస్తుందని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పారిశ్రామిక ప్రగతికి భాగమయ్యే విధంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. వ్యక్తి ప్రగతికి మార్గం చూపేదిగా విద్య నిలుస్తుందని చెప్పారు. పాఠశాలలో నిపుణులైన అధ్యాపకుల బోధనను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ప్రముఖ న్యాయవాది పివి నారాయణరావు మాట్లాడుతూ విద్యతో పాటు విలువలను నేటి తరానికి అందించడంలో వీటీ స్కూల్ ముందుందన్నారు. ఈ పాఠశాల నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసి నేడు దేశ విదేశాలలో ఎందరో ఉన్నతంగా స్థిరపడ్డారన్నారు. ఇంతటి సుదీర్ఘ ప్రస్థానాన్ని కలిగిన వీటీ స్కూల్ విశాఖ చరిత్రలో తనకంటూ ఒక పేజీని పదిలం చేసుకుందన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ పిఎన్ రావు మాట్లాడుతూ విశాఖలోని పాతనగరం వేదికగా 1946లో ప్రారంభించిన వీటీ స్కూల్ గడిచిన 77 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి అందించిందన్నారు. తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు నేడు ప్రపంచవ్యాప్తంగా విభిన్న వృత్తుల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడటం తమకు అమితమైన సంతృప్తిని ఇస్తోందన్నారు. నాటి నుంచి నేటి వరకు అత్యుత్తమ ప్రమాణాలతో ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ తమ పాఠశాల నాణ్యమైన విద్య అందరికీ చేరువ చేసే దిశగా కృషి చేస్తోందన్నారు. పాఠశాల కరస్పాండెంట్ పి రమణారావు మాట్లాడుతూ పాఠశాల 77వ వార్షికోత్సవాల్లో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనతో మెగా జూబ్లీ వేడుకలను ప్రారంభించామని, శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి లక్ష్మి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎందరో మహానుభావులంటూ చిన్నారుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం నెమలి నృత్యం, దశావతారం, ధింసా నృత్యం, నాటు డాన్సు, ఫ్యూజన్ మరియు పిటాచే గోవావాది నృత్యాలు అలరించాయి. ఇవాళ వీటీ హై స్కూల్ తన 77వ వసంతం 77వ వార్షికోత్సవం ఇక్కడ రాజేంద్ర నగర్ స్కూల్లో జరుపుకుంటోంది. అయితే ఈ స్కూల్ స్థాపించింది 1946లో. అది ఓల్డ్ టౌన్లో కనక మహాలక్ష్మి గుడి దగ్గర వెంకటరమణయ్య గారు అనే వ్యక్తి ఆయన ఈ స్కూల్ని ముందు స్థాపించారు. 46 నుంచి ఈ స్కూలు 70ల వరకు కనక మహాలక్ష్మి గుడి దగ్గర ఉండేది. 70లో ఏంటంటే ఇక్కడ తర్వాత పిఎన్ రావు గారు మా ఫాదరు ఆయన ఈ బ్రాంచ్ ఓపెన్ చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా సక్సెస్ఫుల్గా ఈ స్కూల్ నడుస్తోంది. అయితే పూర్వం వీటీ కాలేజ్ అనే ఈ సంస్థని ఇప్పుడు వీటీ హై స్కూల్ అంటున్నారు. ఎందుకంటే రికగ్నిషన్ అయ్యాక ఈ స్కూల్ పేరు మారింది. అయితే వీటీ అనేది అలా ఉంది, కానీ కాలేజ్ అనే పదం వాడకుండా వీటీ హై స్కూల్ కానీ వీటీ స్కూల్ పేరుతో ప్రస్తుతం ఇది వెళ్తోంది. చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వివిధ దేశాల్లో ఉన్నారు, వివిధ సిటీస్లో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు. మన ఓల్డ్ స్టూడెంట్ ఒక ఆయన సంజయ్ అని, ఆయన DGCID, ఆయనేమో మన ఓల్డ్ స్టూడెంటే. అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఆయన ఒక ఓల్డ్ స్టూడెంటు, ప్రిన్సిపాల్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేశారు అతను. ఇలాగ చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వేరియస్ పొజిషన్స్లో వాళ్ళు ఏమైనా ఉండి IAS ఆఫీసర్స్ కానీ, IPS ఆఫీసర్స్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ వీళ్ళు చాలామంది స్కూల్లో చదువుకొని వీళ్ళు బాగా పైకి వచ్చారు వీళ్ళు. అయితే ది మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈ స్కూల్లో ఇంగ్లీష్ స్పీకింగ్, స్పోకెన్ ఇంగ్లీష్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తాం.
ఈ రకంగా ఈ రోజుల్లో ఎన్ని కార్పొరేట్ స్కూల్స్ వచ్చినా వీటీ హై స్కూల్ తన స్టాండర్డ్స్తోని తన వాల్యూస్తోని అలాగా సాగుతూ తను ఏంటంటే ఇక్కడ వచ్చే వాల్యూస్ కానీ ఈ హ్యూమన్ వాల్యూస్ కానీ టచ్ పోకుండా అట్ ద సేమ్ టైం హై వాల్యూ థింకింగ్తో మోడర్న్ థింకింగ్తో అట్ ద సేమ్ టైం సింపుల్ లివింగ్, ఇది మా లోగో, ఇది మా మోటివ్. ఈ రకంగా స్కూల్ నడుస్తోంది. ఇప్పుడు పిఎన్ రావు గారు మా ఫాదర్, ఆయనే ప్రిన్సిపల్, ఆయన 90 years ఆయనకి. ఇప్పటికీ ఆయన యాక్టివ్గా స్కూల్లో వర్క్ చేస్తున్నారు. ఆయనతో కాకుండా మా సిస్టర్ పి లక్ష్మి, పి పద్మ, తర్వాత నేను, రమణ, నా వైఫ్ రమ, మీ అందరం కూడా స్కూల్ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ స్కూల్ ఏమో నడుపుతున్నాం ఇక్కడ సక్రమంగా. సో ఇవాళ ఈ 77th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటూ రేపు ఏమో అలమ్నై మీట్, రేపు ప్రోగ్రామ్ ఉంది. రేపు ఓల్డ్ స్టూడెంట్స్ డే ఇదే టైం 5:30 సాయంత్రం ఏమో ప్రోగ్రామ్ ఉంది. అయితే ఇద్దరు ఓల్డ్ స్టూడెంట్స్ సుమిత్ భట్టాచార్జీ చీఫ్ ఆఫ్ బ్యూరో హిందూ, ఆయన ఓల్డ్ స్టూడెంటే. అలాగే డాక్టర్ భవానీ ప్రసాద్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆయన ఓల్డ్ స్టూడెంటే. వాళ్ళిద్దరు రేపు చీఫ్ గెస్ట్ల కింద రావడం జరుగుతుంది. వాళ్ళతో పాటు రేపు ఓన్లీ ఈ ప్రోగ్రామ్ మళ్ళీ కండక్ట్ చేస్తాం. కానీ ఓల్డ్ స్టూడెంట్సే ఎవరైతే స్కూల్లో చదువుకొని పాస్అవుట్ అయ్యారో ఇప్పుడు ప్రెసెంట్కి వాళ్ళ పేరెంట్స్ చూపిస్తున్న ప్రోగ్రాము, రేపు అందరూ ఓల్డ్ స్టూడెంట్స్కి ఏమైనా ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ చూపిస్తాం. సాయంత్రం 5:30 కల్లా స్టార్ట్ అవుతుంది. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.